16వ பாசுரம். நாயகனானின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, வாயல் காப்பானே, கொடி தோன்றும் தோரண வாயல் காப்பானே, மணிகந்தும் தாழ்த்திரவாய் ஆயர் சிறுமீரோ மூக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நெனேலேவனேதான் தூயோமாய் வந்து தூயல பாடுவான். வாயல் முன்னம் மாத்தாதே அம்மனே, வாயல் முன்னம் மாத்தாதே அம்மனே, நெசை நிலக்கை கதவம் நே கேளோரும் பாவாய், நெசை நிலக்கை கதவம் நே கேளோரும் பாவாய். ఈ 16వ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి ఆ నందగోపుడు కొలువై ఉన్న ఆలయాన్ని ఈ విధంగా పొగుడుతోంది. ఆ ఆలయాన్ని కాపలా కాచేటటువంటి ద్వారపాలకులని ఈ విధంగా కోరుతోంది. ఎలా అంటే, గోకులంలో అందరికీ నాయకుడైన నందగోపుని భవనాన్ని కాపలా కాచే ఓ భవనపాలక, మమ్మల్నందరినీ లోపలికి పోనివ్వవా? జెండాలతోనూ తోరణాలతోనూ శోభించుచున్న ఆ ద్వారాన్ని కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపుల గడియని తెరువు. మేము గోపబాలికలం. మాకు మాయావి మణివర్ణము గలవాడు ఆ కృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వని చేసే పిల్లన గ్రోవి అనే వాద్యమునిచ్చెదనని నిన్ననే మాకు మాటిచ్చున్నాడు తెలుసా. మేమేమో వేరే ప్రయోజనాలేమీ ఆశించడం లేదు. ఎంతో పరిశుద్ధమైన భావనతోటి ఆ కృష్ణుడు ఎంతో తీయగా వాయించే పిల్లన గ్రోవిని వినడానికి, ఆ స్వామిని తనివి తీరా చూడ్డానికి వచ్చాం. మరి ఆ శ్రీకృష్ణుడు మా కోసం పిల్లన గ్రోవి ఊదాలంటే లేవాలి కదా. అందుకే ఆ కృష్ణ పరమాత్మనే నిద్ర లేపటానికి మేము వచ్చాం అని అంటోంది ఆండాళ్ తల్లి. అలాగే ద్వారపాలకుడిని ఈ విధంగా కోరుతోంది. ఓ స్వామి, నువ్వు ముందుగానే కాదు, కుదరదు, తలుపులు తెరవడం ససేమీరా కుదరదు అని అనద్దు. దగ్గరగా ఒకదానినొకటి బిగువుగా కరుచుకొని నిలిచి ఉన్న ఆ తలుపులని నువ్వే తెరిచి మమ్మల్ని లోపలికి రానివ్వాలి అని గోపికలందరితోనూ కోరుతోంది ఆండాళ్ తల్లి ఈ 16వ పాసురంలో. శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవి ఊదుతుంటే ఎంత హాయిగా తీయగా ఉంటుందో ఈ పాసురం ద్వారా మనకు చెప్పకనే చెప్తోంది ఆ ఆండాళ్ తల్లి. ఇది 16వ పాసురం తాత్పర్యం. ధనుర్మాసం 30 రోజులు రోజుకొక పాసురం చొప్పున మనం పాడుకోవలసిన 30 పాసురాలు, వాటి తాత్పర్యం అంతా తరువాతి వీడియోస్లో మీకోసం పొందుపరిచాం. వాటిని తప్పకుండా చూడండి. అలాగే మా మ్యాంగో భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.